హాయ్ సార్. హాయ్ సార్ ఇప్పుడు కన్నప్ప మూవీ లాస్ట్కి వచ్చేసరికి రిలీజ్ అయింది. ఒక డేలోనే 9 కోట్లు ఏమో బిజినెస్ వచ్చిందని అంటూ ఉన్నారు సార్. 9 కోట్లు. అయితే వన్ డేలోనే ఆ మూవీ హిట్ అయిందని మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ అంటూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? అంటే 9 కోట్లు అంటే ఎక్కువనా తక్కువనా? అంటే ఎక్కువనా అలా 9 కోట్లు వచ్చింది ఒక డేలోనే అని అంటున్నారు. తప్పదు, క్వశ్చన్ తప్పు. కానీ యాక్చువల్గా కన్నప్ప అనేది ప్రెస్టీజియస్గా ఖర్చు పెట్టింది 100-150 కోట్లు 200 కోట్లు అని చెప్పారు, ఒకసారి 300 కోట్లు అని చెప్తున్నారు. అసలు ఇతను ఆస్తి అంతా 5,000 కోట్లు అని రకరకాలు చెప్తున్నారు. ఏం చెప్తారు ఇవన్నీ కాదు. కానీ బాగా తెలివైనడు అతను. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, యాక్చువల్గా రివ్యూకి చెప్పనని అన్నాను. ఈలోగా రివ్యూస్ కానీ చెప్తారేమో అనుకున్నాం. ఎందుకో ఒక ఫ్రెండ్లీగాను ఒక 1 మంత్ బ్యాక్ మోహన్ బాబు గారు నాకు ఫోన్ చేశారు. చేసి సరదా మనతో కలుసుకుందాం అన్నారు. ఓకే కలుస్తున్నాం. నేను ఎక్కడో కదా ఉంటున్నారు మీరు అన్నాను. లేదు ఇక్కడ కౌరీ హిల్స్లో ఉంటున్నాను. శంషాబాద్ అవతల పెద్ద ఇల్లు ఉంది ఆయనకి, అక్కడ కానీ ఉంటున్నారేమో అనుకున్నాను. యాక్చువల్గాను ఇక్కడే ఉంటున్నారట. అప్పుడప్పుడు కౌరీ హిల్స్ అంటే మన పక్కనే కదా. వస్తానండి అన్నాను అనమాట. అని చెప్పి సరదాగా మాట్లాడుకున్న తర్వాత కన్నప్ప రిలీజ్ అవుతుంది కదా, దాని మీద కొంచెం ట్రాల్స్ తగ్గించేటట్టుగా అక్కడక్కడ ఫోన్ చేసి చెప్పండి అని అన్నాను అనమాట. అది కాదు, కొంచెం ప్రెస్టీజ్ సినిమా కింద నాకు తెలుసు కాబట్టి నేనైతే మాట్లాడకూడదు అనుకున్నాను. యాక్చువల్గాను ఏదో మీ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చిన్నగా మాట్లాడేది తప్పితే మిగతా నాకు ఇష్టం లేదు అని అన్నాను. యాక్చువల్గాను అంతా అయిపోయింది, ఆ డిస్కషన్ అయిపోయింది. దీని గురించి చాలామంది అడిగారు, ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పుడు రిలీజ్ అయిపోయి 5 రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను సినిమా చూడలేదు కానీ దాని మీద వచ్చిన రివ్యూస్ మనం మనం దానికి ఒక పరమార్థం వచ్చేట్టు మాట్లాడుకుందాం. ఎంత కలెక్షన్ వచ్చింది, ఆ కలెక్షన్ వచ్చిందంటే అతనికి తెలియాలి. అంచేత దాని మీద ఆల్ ట్రోల్ మెటీరియల్ వాళ్ళు మోహన్ బాబు ఫ్యామిలీయే అందరినీ ట్రోల్ చేయడం, అది చాలా గొప్ప అనుకున్నాను. ముందులోనూ కంట్రోల్ చేయలేక అన్కంట్రోల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రతిదానికి ట్రోల్ చేసేయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఇది జెన్యున్గా కూడా కింద మీద పడి ప్రభాస్ని పట్టుకుని 4 రోజులు 5 రోజులు పట్టుకుని అక్షయ్ కుమార్ని పట్టుకుని మోహన్ లాల్ గారిని పట్టుకుని ఇంకొక పెద్దవాళ్ళు ఉన్నాడు, 4 పెద్దవాళ్ళు లేకంగా అందులోను. ఈ 4 పెట్టుకుని ఇతను మెయిన్ క్యారెక్టర్ చేస్తూ వాళ్ళు కన్విన్స్ చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఇవ్వరు కదా, వీళ్ళందరికీ పెట్టుకుంటూ బాగా తీసారట సినిమా. యాక్చువల్ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని అన్నారు, సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్లో ఏడిపించారు. వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు. మొన్నటి వరకు అపోజిషన్ కాలర్ ఇస్తున్న అబ్బాయి పేరు ఏం పేరు మనోజ్ కూడా చాలా బాగా చెప్తున్నాడు. సినిమా బాగుందట. యాక్చువల్గా ఇందులో ఏంటంటే భక్త కన్నప్ప అనే సినిమా బాపు గారు డైరెక్టరు, మంచి డైరెక్టర్ ఆయన. శ్రీరామరాజ్యం చేశారు కదా లాస్ట్ సినిమా, అదే బాపు గారు మంచి కళాత్మక డైరెక్టర్ అనమాట. ముత్యాల ముగ్గు, సీతా కళ్యాణం, సంపూర్ణ రామాయణం, మంచి సినిమా, ముత్యాల ముగ్గు అటువంటివి అనమాట. సో ఆయన డైరెక్ట్ చేసిన భక్త కన్నప్ప చాలా పెద్ద హిట్. ప్రభాస్ వాళ్ళు పెద్దనాన్నగారు యాక్ట్ చేశాడు, కృష్ణరాజు గారు వాణిశ్రీ యాక్ట్ చేసి, రావు గోపాలరావు బ్రహ్మాండమైన బ్రాహ్మణ్ క్యారెక్టర్, అహంకార క్యారెక్టర్, రసికుడు క్యారెక్టర్ పెట్టి జయమాలిని అవి పెట్టి మంచి శృంగారపరంగా అదరగొట్టేశారు సినిమాని. ఇటు భక్త కన్నప్ప యాక్ట్ చేసిన శివుడు భక్తుడిగా చేసిన కృష్ణరాజు వాణిశ్రీ, అది కూడా చాలా రొమాంటిక్, అన్ని సాంగ్స్ హిట్ ఆ సినిమాలో. ఒక బ్రాహ్మణ ఆయన అనమాట. అతను ఒకటి చూడాలనిపించింది, మిగతా అన్ని కలెక్షన్లు బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది. కన్నప్ప ఏం తప్ప అన్నాడు, లాగ్ కొట్టాలండి. ఏం తప్ప ఏంటి చూసావు సినిమా చూడడానికి 200 రూపాయలు ఉండవు ఆ యూట్యూబర్కి. అడప్ప ఏం తప్ప అంటే డిసప్పాయింట్ చేసేవాడిని. ప్రతి ఒక్కడు మహాయడమే, అంతకు తగిన బొంతలంటలు వెళ్ళదు. చెస్ట్ మీద ఇస్తరాగా ఎక్కువ ఎడ్డుగాలేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మహాడకూడదు. ఒక పెద్ద సినిమా తీసినప్పుడు రాజమౌళి అయితే ఎవడికి కావాలి, ఇంకోటి ఎవడికి కావాలి. సినిమాని పెద్దగా తీసి కష్టపడి అతను ఏదో ప్లాన్ చేసి ప్రతి ఒక్కదానికి స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ చేసుకుని 4 ఆర్టిస్టుని కలిపాడు. కష్టం కదా. అక్షయ్ కుమారు, ఇతను ప్రభాస్, మోహన్ లాల్, ఇంకో అతను శరత్ కుమార్ అయినా ఇంకో ఎవరో పేరు గుర్తురావట్లేదు, ఇంకో పెద్ద ఆర్టిస్ట్ ఎవరో మొత్తానికి. అలా కలిపి అన్ని చేశాడు కదా. చేసిన తర్వాత అతను చాలా బాగా యాక్ట్ చేశాడు. అతను చాలా హైట్గా ఉంటాడు యాక్చువల్గా. సో మోహన్ బాబు కంటే హైట్, చాలా బాగా క్యారెక్టరైజ్ చేసుకున్నాడట. ఒక బ్రాహ్మడు ఒక ఆయన యూట్యూబ్లో ఆయన పెట్టాడంటే ఆయనకి బాపు గారు చేసింది తప్పే అన్నాడు. ఎందుకంటే బ్రాహ్మణుడిని ఒక విలన్ గాను, బ్రాహ్మణుణ్ణి ఒక వేశ్యలతో తిరిగేవాడి కిందను, బ్రాహ్మణ్ణి ఒక పెద్ద అహంకారిగాను చూపించాడు. ఆయన అలా చూపించాడట. ఈడు అలా ఇందులో కూడా అలా చూపించారట. వీళ్ళందరూ బ్రాహ్మణ ద్వేషులు అన్నాడు. ముందు ఆ బ్రాహ్మణులు అన్న ఆయన మను చరిత్ర అంటారు కదా, మనుని అడగమను.
ఆయన పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ శూద్రుడికి ఎలా పెట్టాడో, మిగతా వాళ్ళకి ఎలా పెట్టాడో, వ్యాపారి వాళ్ళకి ఎలా పెట్టాడు అనేది ముందు అది చూసిన తర్వాత నువ్వు ఇది మాట్లాడాలి. ఇది శ్రీకాళహస్తి మహోత్సవం అనేది సినిమా చూసాడు ఈయన, ఈ యూట్యూబరు. అందులో అదొకటే కరెక్ట్ అన్నాడు. అది కరెక్ట్ అని ఏంటి, కొలమానం ఏంటి? శ్రీకాళ మహోత్సవం అందులో ఇదే భక్త కన్నప్ప సెటప్ అదే వస్తే పాయింట్. బ్రాహ్మణుడు పొట్టివాడు అన్నాడు కానీ చెడ్డవాడు అనలేదంటాడు. చెడ్డవాళ్ళు ఉంటారు బ్రాహ్మణులను. బాపు గారు బ్రాహ్మలే, ముల్లపూడి వెంకటరమణ బ్రాహ్మలే, వాళ్ళ చేసింది తప్పే అన్నాడు. వీళ్ళ చేసింది అంటే బ్రాహ్మణులు చాలా శ్రేష్టమైన వాళ్ళు అని ఆయన యొక్క ఉద్దేశం అనమాట. అదే అంత లేదు ఇక్కడ సీను. బ్రాహ్మణుడైనా శూద్రుడైనా కమ్మోడైనా కాపోడైనా రెడ్డైనా అందరిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటుంది. ఆ విధంగా చదువు ఎక్కువ చదువుకున్న అనే గర్వంతో రకరకాలమైన చెత్త పనులు చేసినా కూడా తప్పు రైట్ అన్న మనోచరిత్ర అతను అడగాలి. మనం అన్నవాడిని వాడు వేస్ట్ ఫెలో. ఈ బ్రాహ్మణులకి రక్షించేటట్టుగా పెట్టి, నేను బ్రాహ్మణ ద్వేషం కాదే, నేను పెళ్లి చేసుకుంటే బ్రాహ్మణ అమ్మాయి, నేనేం కాదు, నేను ఎవరి పక్షం కాదు, ఎవరి ద్వేషం కాదు. అతను అలాగ అన్నాడు. ఈ సినిమా గురించి 22 నిమిషాలు చెప్పాడు. బ్రాహ్మణ్స్ ఏడ్ చేస్తూ తీశారని. బాపు గారి సినిమాని పొగుడుతాడు, అది దానిలోనే అలా తీశారంటాడు. అంటే టోటల్గా బ్రాహ్మణులు చెడ్డవారిని చూపించకూడదు అనమాట. అర్థమైందా మీకు? అది తప్పది. అతను పెద్ద బయాస్డ్గా అలా ఉండకూడదు యాక్చువల్గాను. అది అతను కావాలని ఎందుకు చూశారంటే ఇంకా ఏం చెప్తాడని. అతను బాపు గారిని తిట్టలేదు. వాళ్ళంటే నాకు చాలా గౌరవం అన్నాడు. ఇక్కడైతే వీళ్ళంటే గౌరవం అనలేదు కానీ వాళ్ళు బ్రాహ్మణులు కదా మరి. బాపు బ్రాహ్మణులు, బలపూడి వెంకటరమణ బ్రాహ్మణులు. దాని గురించి మాట్లాడలేదు. వాళ్ళు చేసిన పని గురించి బ్యాడ్ చెప్తున్నాడు. అది కాదు ఫస్ట్ హాఫ్ ఇతరు కాదు, వేరే రివ్యూలతో హిందీలో చూశాను. ఇది తెలుగు వాళ్ళకి తెలిసేమో, తెలుగు వాళ్ళకి ఆడొక వేస్ట్ ఫెలో. తెలుగు వాళ్ళకి తెలియదు బెటర్. భక్త కన్నప్ప ఇది ఎపిక్. పరమేశ్వరుడికి ఒక భక్తుడు, ఒక నాన్ వెజిటేరియన్ తినే భక్తుడు. దాని గురించి తెలుగు వాళ్ళకి తెలియటం ఏంటి, మీకు తెలీదా? ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఇజ్రాయెల్ అక్కడ పుట్టాడు, బెత్తలు మనకు తెలీదా? ఆడు వేస్ట్ ఫెలో. ఆడు అక్షయ్ కుమార్ అంటే ఇష్టం లేదు ఆడికి, ఇతర శివుడు ఏంటి అంటున్నాడు అనమాట. వాడు నేను మొత్తం అన్ని రివ్యూస్ చూశాను. ఆడు వేస్ట్ ఫెలో. ఇన్ జనరల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ డైరెక్షన్లో కొంచెం స్లోగా ఉందంట. సెకండ్ హాఫ్ పికప్ అయింది, క్లైమాక్స్లో అదరగొట్టేసాడు సినిమాని. అది బ్లాక్ బస్టరే. బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి నోరు రావట్లేదు వీళ్ళందరికీ, చాలామందికి నోరు రావట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళ మీద ట్రోల్ చేశారు కదా, మోహన్ బాబు గారి అబ్బాయి మీద, మోహన్ బాబు గారి మీద, మంచు మనోజ్ మీద, విష్ణు మీద ఇంతకాలం చేస్తున్నారు కదా, వాళ్ళకి నోరు రావట్లేదు అనమాట. ఏళ్ళేటి అంత గొప్ప సినిమా చేయడం. యాక్చువల్గా గొప్ప సినిమా ఇది. యాక్చువల్గా నేను చూస్తాను, చూడకుండా సినిమా గురించి రివ్యూ చెప్పకూడదు. సినిమా గురించి ఏమేమి మాట్లాడుకున్నారో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ హిట్. నువ్వు చెప్పిన ఫస్ట్ ఫిగర్ కరెక్ట్ కాదు. 9 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కలెక్షన్ కాదు. అది 90 ఎంతో ఉండి ఉంటుంది, ఏదో ఉండి ఉంటుంది. 9 కోట్ల కలెక్షన్ ఏముందో పెద్ద కలెక్షన్ నీకు తెలియక అడిగావు యాక్చువల్గాను. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాటికి గొడవ మనకెందుకు. సినిమాని జనరల్గా రివ్యూస్లో 10 రివ్యూస్లో 7 రివ్యూస్ బాగా చెప్పారు, బాగుందని. ఒక్క అతనే బ్రాహ్మణ పక్షవాతం మటుకు బాధపడిపోతాడు. వాళ్ళని విలన్గా చూపించినంతకట. ప్లస్ ఏమో అతను అహంకారం ఉన్నదే బ్రాహ్మణులను, ఇంకెక్కడ ఉంటుంది? వాళ్ళకు ఉండే డబ్బులు ఉన్నా లేకపోయినా ఉండేది అహంకారం. భారతీయర్ అన్న పెద్ద రైటర్ ఉన్నాడు, బ్రహ్మహంకారం. ఫుడ్ లేకపోయినా భోజనం వండలేదా అంటే పచ్చులు పడుకుంటాడు తప్పితే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం. భారతీయర్ అని ఆయన తెలుగు చాలా గొప్పదే అని చెప్పాడు. పట్టు పేదరికంలో చచ్చిపోయాడు. ఈ అహంకారికి కర్మ సిద్ధాంతం ఏం చెప్పిందంటే ఒక ఏనుగు అతను ఇలా తీసుకుని కొట్టి చంపేసింది. ఏనుగుకి తెలియదు కదా భారతీయర్ ఇంత గొప్పవాడు అని చెప్పేసి. తెలిసినా కూడా కర్మ సిద్ధాంతం ఏమో. ఒక ఎలిఫెంట్ హ్యాస్ కిల్డ్ హిమ్. పోనీ డబ్బున్నవాడ పట్టు పేదవాడతాం. అంచేత ఉన్నదే అహంకారం ఉన్నదే బ్రాహ్మణులకి. అంచేత అతని కోసం చెప్తున్నాను యాక్చువల్గాను. అయితే లేని వాళ్ళు ఉన్నారు, సాత్వికమైన బ్రాహ్మణులు ఉన్నారు. అదేవిధంగా శూద్రుల్లోనూ క్రోధంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, సాత్వికంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. దట్ యూ మస్ట్ సీ ద ఎపిక్స్. ఈ ఫోక్లోర్ సబ్జెక్టులు చూస్తే అర్థమవుతుంది మీకు యాక్చువల్గా. అతను చాలా బాధపడిపోతున్నాడు. ఇతని మీద బాబు గారి మీద కూడా బాధపడిపోతున్నాడు. రావు గోపాల్ రాజు అది ఎరగొట్టేస్తాడు. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయన్నమాట అందులో. జయమాలిని ఆడికి అతను కీప్ అనమాట. అక్కడికి వస్తూ ఉంటాడు, బాలా వాడు అంటాడనమాట. బ్రాహ్మణేది చాలా బాగుంటుంది ఆ సినిమాలో. సో అదేవిధంగా ఇందులో కొంచెం ఎక్కువ పెట్టి ఉంటారు యాక్చువల్గాను. అందులో మెయిన్ క్యారెక్టర్ చేసిన కృష్ణరాజు కూడా రొమాంటిక్ చాలా బాగుంటాయి అందులోను. చాలా చాలా రొమాంటిక్ తీసాడు ఆ రోజుల్లో. సో కన్నప్ప అనేది మంచి హిట్టే యాక్చువల్గాను. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంతైనా నిజం ఎవరో చెప్పరు కాబట్టి, ఇంక్లూడింగ్
నా ఎవరో రాజమౌళి వాళ్ళు ఎవరు చెప్పరు కాబట్టి అది కవర్ అయిపోద్ది డెఫినెట్గా. అది హిట్ అండ్ ఆల్సో చాలా బాగా తీశారట, చాలా డెడికేటెడ్గా తీశాడు. అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు అని అన్నారు. ఫస్ట్ హాఫ్ జనరల్గా స్టోరీ నేరేషన్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్లోగానే ఉంటుంది జనరల్గాను. ఆ క్యారెక్టరైజేషన్ అవ్వాలి, దాని తర్వాత అసలు పాయింట్కి వెళ్ళాలి, నెక్స్ట్ అసలు సమస్యకి వెళ్ళాలి. యాక్చువల్లీ అది ఏ సినిమాను, ఫోక్లోర్ సినిమానే, మైథలాజికల్ సినిమా అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాక్చువల్గాను నేను చూస్తాను, యాక్చువల్గా రేపేళ్ళని చూస్తాను. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్, చాలా బాగా తీశారు అన్నారు. యాక్చువల్గా చాలా చాలా ప్రెస్టీజ్గా తీసుకుని తీశాడు, లేకపోతే ఇంత అలా చేయడు కదా. కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ల గురించి అక్కడెక్కడ తెలివైనవాడు అతను. ఎంత పెట్టి అంత, మిగతా వాళ్ళు అందరూ అలా చెప్తారు కదా, రాజమౌళి అలా చెప్తారు, అందరూ అబద్ధాలే. ఇంక్లూడింగ్ మన తండేల గురించి చెప్పాను, వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. ఫీల్ అయినా ఐ కెనాట్ హెల్ప్ ఇట్. అదేదో 2-3 లొకేషన్లు తీసి 100 కోట్లు అంటే ఎలాగా? రెమ్యునరేషన్ అన్నీ కొంచెం 50 వేసుకున్నా కూడా ఇంకో 10 కోట్లు ఉంటుంది సినిమా తీయడానికి ఎక్కువ అవ్వదు. మీకు అర్థమైందా? ఒక అడుగు తినే లొకేషన్లు తీస్తే ఏమవుతుంది? ఇప్పుడు మన కుబేర ఉంది, లొకేషన్లుగా అవదవు, ఈ ఆర్టిస్టులుగా అవుతుంది అంతే. లేదా సాహస కుర్చీలు అవి ఉండవు కదా, టైటానిక్లో అలా ఉంటాయా కుబేర్లను? ఉండవు కదా. అడుగు తినేవాడి మధ్యన కట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? అయినా నాకు 100 కోట్లు అయిందని అన్నాడు సునీల్ గారు. ఎలాగైంది అనేది సినిమా చూడాలి, ఇప్పుడు ఎందుకు అయిందని చూడాలి. రెమ్యునరేషన్లు ఎక్కడెక్కడో ఉంటే అప్పుడు ధనుష్కి చాలా ఎక్కువ రెమ్యునరేషన్. అదేవిధంగా ఇక్కడ ఎవరికి రెమ్యునరేషన్లు 4-5 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ ఇచ్చుండు మన ప్రభాస్. 3 రోజుల కంటే ఎక్కువ అతను ఇచ్చుండు. గ్రీన్ మ్యాట్లో తీస్తుంటారు ఎవరు, అక్షయ్ కుమార్. మోహన్ లాల్ గారు కూడా అంతే, అలా ఇచ్చుంటాడు. అంచేత వీళ్ళకి ఆ డేస్ ప్రకారంగానే వీరు ఉంటేనే చాలు అని ఆ ప్రెస్టేజ్ కోసం వాళ్ళకి ఇవ్వాలి తప్పితే, అయినా కూడా ఇవ్వాలి కదా. ఇవ్వకుండా అందరినీ ఫ్రీగా వాడేసుకుంటే ఊరుకోరు కదా. ఎవరాళ్ళు ఎందుకు ఇస్తారు? ఒక మంచి సినిమాలు చేస్తున్నామంటే ఇవ్వాలి డెఫినెట్గాను. మోహన్ బాబు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అడుగుంటాడు, కానీ అడిగినా కూడా అసలు ఇవ్వకుండా ఉంటారు. మరి నా ఉద్దేశ ప్రకారం అది ఇవ్వాలి, కొంచెమనే ఇవ్వాలి. ఎప్పుడో అమితాబ్ బచ్చన్ లాంటి వాడు ఎవరో ఏదో చిరంజీవి అదే సినిమా వచ్చింది కదా, ఇలా ఉంటాడు. కొట్టాల శివ సినిమా కంటే ముందు రుషేందర్ రెడ్డి ఎవడో డైరెక్ట్ చేసాడు, ఎవరో అతను. అందులో అమితాబ్ బచ్చన్ ఎవరి స్టోరీలో ఆయన రెమ్యునరేషన్ వద్దన్నాడు అని విన్నాను అనమాట. రేనాల్డ్ పెంట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆయన రెమ్యునరేషన్ వద్దన్నాడు, నమ్మలేదు నేను. పెద్ద డబ్బు మనిషి అతను, 4 గీసుకున్న దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ డబ్బులు అడుగుతాడు అమితాబ్ బచ్చన్. అతను నేను డబ్బులు ఆడుకుంటే ఇక్కడికి వచ్చి మేబీ అంత గౌరవించుంటారు కదా, సెపరేట్ క్రాఫ్ట్లో, ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చి అతను కూడా 10 మంది వచ్చి ఆ టైప్, దానికి అవుద్ది ఒక 4-5 కోట్లు. అర్థమైనప్పుడు అంచేత వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన అప్పుడు ఎలా చెప్పుకున్నారు, ఆయన ₹1 కూడా అడగలేదు. అసలు రెమ్యునరేషన్ అడగపోవటం ఏంటి, ఇవ్వకపోవటం ఏంటి, అసలు దిస్ ఆల్ నాన్ సెన్స్. దేశ సేవ కోసం సినిమా తీయట్లేదు కదా, తొణమో పణమో ఇవ్వాలి అంతే. అర్థమైనప్పుడు మీకు ఇచ్చి అదే జరుగుద్ది. ఆ విధంగా ఇతను ఏదో ఇచ్చుంటాడో ఏమో, మరి వీళ్ళ ఫాదర్కు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి సగాను సగం ఇవ్వలేదు, 4 కోట్లు అడిగితే 2 కోట్లు ఇస్తాను అని ఆ టైప్లో కూడా బేరవాడు ఉంటారు. అలాగా ప్రభాస్ ఇవ్వనని అంటే, ఎందుకంటే ఎందుకు వచ్చిన కూడా మోహన్ బాబు మనకు మంచి చేసుకుందాం అని చెప్పేసి అతనే కానీ కన్నప్ప చేసి ఉంటే ఎక్కడికో పోని సినిమా డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి పెద్దనాన్నగారు చేసేటప్పుడు చాలా బాగుంటాడు కూడా, మ్యాన్లీగా ఉంటాడు కదా. కానీ ఇతను కూడా అంత మ్యాన్లీగా ఉన్నాడు. ఇతను 6+ ఇతను 6'2" 6'3" అబ్బాయి విష్ణు. అంచేత హైట్ ఒకటే కాకుండా కూడా బాగున్నాడు యాక్చువల్గాను. అది ఐ విష్ దట్ ఫిల్మ్ టు బి ఏ వెరీ బిగ్ హిట్ అయిందని అంటున్నారు. మరి ఒకవేళ నన్ను కానీ ఏమైనా ట్రోల్ చేస్తే నేనేం చేయలేను, కానీ హిట్టే అంటున్నారు. చాలా బాగా యాక్ట్ చేశాడు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫే కొంచెం తక్కువగా ఉందన్నమాట. అంచేత బ్రాహ్మణులు పెద్ద ఫీల్ అయిపోకుండా, బ్రాహ్మణులు గర్విష్ఠులు, చాలామంది గర్విష్ఠులు అందరిలోనూ ఉంటారు. ఇది నా ఫైనల్ స్టేట్మెంట్. అతను ఎవరో పాపం చాలా కష్టపడి 22 నిమిషాలు చేసాడు, అతని కోసం చెప్తున్నాను. గర్విష్ఠులు అందులోనే ఉంటారు. బ్రాహ్మణులు అహంకారులు ఎక్కువ ఉంటారు, విద్యాహంకారం ఎక్కువ ఉంటుంది, జ్ఞానాహంకారం ఎక్కువ ఉంటుంది అనమాట. బికాజ్ దే ఫీల్ దట్ దే ఆర్ ఇంటెలిజెంట్. అంచేత ఆ అహంకారం అందరిలోనే ఉంటుంది. సో మనం గరికపాటి అతనిలో ఉండదు. చిరంజీవి గారు మీరు రావాలి, మీరు ఎవరైనా సరే నాకు కోపం వచ్చే అనడా, అతన్ని స్టేజ్ మీద తీసుకొచ్చింది చిరంజీవి. అప్పుడు తీసుకొచ్చి ఇతని గురించి కామెంట్ చేస్తున్నాడు. అది గర్వంగా ఏముంటుందాన్ని, గర్వానికి తార్కాణం అనమాట. డైరెక్ట్ నిదర్శనం గరికపాటి అని అతను నేనేం చేస్తాను. అతని దాంట్లో హ్యూమర్ ఉంటుంది, మంచి హాస్యం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఏమిటి ఆయన చాగంటి గారి కంటే నాకు అంతే ఇష్టం. చాగంటి గారి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆయన ప్రతి దేవత గురించి గొప్పగా చెప్తాడు. కానీ ఇతనిలో చమత్కారం ఉంటుంది. ఎవరు చమత్కారం ఉంటుంది, వాట్సాప్లో బాగా ఫేమస్ ఈయనే గరికపాటి. మంచి సరదాగా ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా, వాళ్ళిద్దరూ అహంకారులే.
అహంకారం ఎవరికి ఉంటుంది అంటే వాళ్ళకే ఉంటుంది. ఆయన ఈ వీడియో పెట్టినోటి కోసం చెప్తున్నాను. అందరికీ ఉంటుంది, బ్రాహ్మణులో ఎక్కువ ఉంటుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.